దేవుడి నామానికి మహిమ కలుగును గాక. మీరందరూ ఎలా ఉన్నారు? బాగున్నారని ఆశిస్తూ ఉన్నాను. ఈరోజు మన వాక్యంలో మనం చూసినట్లయితే మొదటి రాజులు 18వ అధ్యాయంలో మనం చూసినట్లయితే 450 మంది బయలు ప్రవక్తలను చంపినటువంటి రోషము కలిగినటువంటి ఏలియా సేవకుడిని మనం చూస్తాం. ఆ ఏలియా సేవకుడు దేవుని యొక్క కర్మేలు పర్వతం మీద దేవుడికి ప్రార్థన చేసినటువంటి వ్యక్తి, రోషము కలిగినటువంటి సేవకుడుగా గుర్తింపు తెచ్చుకున్నటువంటి సేవకుడు. అలాంటి సేవకుడు ఎంత గొప్ప దేవుని కార్యాలు, దేవుని యొక్క పరిచయం చేసినటువంటి వ్యక్తి. ఒకానొక సందర్భంలో ఆయన 450 మంది ఆ బయలు ప్రవక్తలను చంపిన తర్వాత ఈ విషయం యెజెబెలుకు తెలిసిన తర్వాత వర్తమానం పంపించినప్పుడు ఆ వర్తమానం తెలిసిన తర్వాత ఏలియా ఆయన అరణ్యంలోకి మరణ అపేక్ష కలిగినటువంటి వాడై అరణ్యంలోకి వెళ్ళి బదిరి వృక్షము కింద దేవునికి మొరపెడతా ఉన్నాడు. అంటే ఇంత రోషము కలిగినటువంటి సేవకుడు 450 మంది బయలు ప్రవక్తలను చంపినటువంటి ఆ యొక్క ఏలియా దేవుని సేవకుడు, ఆ దేవుని యొక్క అగ్నిని ఆకాశం నుండి భూమి మీదకి దింపినటువంటి సేవకుడు ఒకానొక సందర్భంలో నిరుత్సాహంలోకి పడిపోయాడు. చూడండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు మన జీవితంలో కూడా డిసప్పాయింట్మెంట్, నిరుత్సాహం. ఈరోజు ప్రార్థించే నీవు, దేవుళ్ళు ఎంతగా గొప్ప కార్యాలు చూసినటువంటి నీవు ఈరోజు నిరుత్సాహం, డిసప్పాయింట్మెంట్లోకి వెళ్ళిపోయి దేవుని నుంచి దూరంగా, సహవాసం నుంచి దూరంగా వెళ్ళే పరిస్థితి వచ్చిందా? దయచేసి గుర్తుపెట్టుకో, ఏలియాని ధైర్యపరిచినటువంటి దేవుని యొక్క వాక్కు శక్తికి మించినటువంటి ప్రయాణం నీకుంది అని ఏలియాని ధైర్యపరిచి, భోజనం సిద్ధపరిచి ఏలియాని ఎలాగైతే సాగనంపాడో దేవుని యొక్క వాక్యము దేవదూత ద్వారా, ఆ దేవుడే ఈరోజు నిన్ను కూడా శక్తికి మించిన ప్రయాణం ఉంది, సాగిపో, నీ ముందు నేను నడిచి నీకు మెట్టగా ఉన్న స్థలాల్ని సరళపరుస్తానని దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. అట్టి కృపని దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. గాడ్ బ్లెస్ యు ఆల్.